బ్రేకింగ్ న్యూస్ మహిళలపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దండోరా సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన స్పెషల్ ఈవెంట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు వేసుకునే డ్రెస్సులపై కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వివాదానికి తెరలేపాయి. సామాన్లు కనిపించేలా డ్రెస్ వేసుకోవటం అందం కాదంటూ ఫైర్ అయ్యారు శివాజీ. చీరకట్టు సాంప్రదాయ దుస్తులు మాత్రమే అమ్మాయిల్లో కనిపించాలంటూ కూడా ఆయన స్పీచ్ ఇచ్చారు. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. ఆడదానిలో అమ్మను చూసుకుంటామని, అలాంటి వాళ్ళు చీరకట్టులో కనిపిస్తే ప్రకృతి అందం వస్తుందని వివరించారు శివాజీ. అప్పట్లో సౌందర్య, సావిత్రి ఇలాంటి వారు చీరకట్టులో ఇండస్ట్రీకి షేక్ చేసినట్లు గుర్తు చేశారు. ఇప్పటి తరంలో రష్మిక లాంటి హీరోయిన్లు పొట్టి డ్రెస్సులు వేసుకోకుండానే సక్సెస్ అవుతున్నట్లు హితవు పలికారు. ఇకనైనా పొట్టి బట్టలు కాకుండా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించాలని సూచనలు చేశారు శివాజీ. తన మాటలు కొంతమందిని నొప్పిస్తాయి, కానీ వాటిని ఫాలో అవుతే బాగుంటుందని కోరారు. శివాజీ చేసిన వ్యాఖ్యల తాలూకా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శివాజీ చేసిన వ్యాఖ్యల్ని మనం చూస్తున్నాం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ అందుబాటులో ఉన్నారు. శ్రీపాల్, మనం చూస్తున్నాం చీరకట్టులో రమ్మనటం చాలా వరకు మంచి విషయమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఫ్యాన్స్ అందరి నుంచి ఏ విధంగా అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కూడా మనం చూస్తున్నాం. బయట ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు హీరోయిన్స్ ఎవరైతే మొన్న నిధి అలాగే నిన్న సమంత వరకు అందరూ కూడా ఇటువంటి వాటికి సంబంధించి ఎఫెక్ట్ అయిన వాళ్ళే. ఇప్పుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు కూడా దానికి సంబంధించినవి అనుకోవచ్చా? రత్న, నిన్న ఒక జరిగిన ఈవెంట్ లో, ఒక సినిమా ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనైతే శివాజీ గారు కొంచెం అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటి తెలుస్తుంది. కానీ కొంతమంది నెగిటివ్ గా, కొంతమంది పాజిటివ్ గా కూడా ప్రచారం చేస్తున్నారు ఆయన్ని సోషల్ మీడియాలో. ఎందుకంటే మంగపతి బయటకు వచ్చాడు, హీరోయిన్ల మొత్తం సామాన్లు చూపిస్తున్నారంటే అతను మాట్లాడడం జరిగింది శివాజీ గారు, హీరో శివాజీ గారు. అయితే ఎప్పుడు ఏదో ఒక సంచలన వాక్యాన్ని అయితే వార్తల్లో ఉండే నటుడు శివాజీ గారు అయితే ఈసారి రూట్ మార్చడం అని చెప్పుకోవచ్చు. అయితే తాజా చిత్రం దండోరా ప్రమోషన్స్ కోసం ఏర్పాటు చేసిన వేదికపై అయితే నేటి తరం హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్స్ పై నిప్పులు చెరిగారని చెప్పవచ్చు. అయితే పద్ధతిగా ఉండాలని చెబుతూనే ఆయన వాడిన పదజాలం కూడా ఇప్పుడు వైరల్ అవుతుందని చెప్పవచ్చు. అయితే అందాల ప్రదర్శన పైనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. హీరోయిన్లు వేదికల మీదకి వచ్చినప్పుడు పద్ధతిగా చీరలు కట్టుకొని రావాలని శివాజీ అయితే ఒక హితవు పలకడం జరిగింది. చక్కగా చీర కట్టుకొని రావాలి, కానీ ఈ మధ్య స్లీవ్లెస్ బ్లౌజులు వేసుకొని వస్తున్నారు, ఈ డ్రెస్సింగ్ సామాన్లు మొత్తం చూపిస్తున్నారు, మేము చూపిస్తామంటే కుదరదు, అది సరైన పద్ధతి కాదంటూ కూడా ఘాటుగా స్పందించడం జరిగింది. అయితే రీసెంట్ గా ఒక మాల్ లో జరిగిన ఒక హీరోయిన్ ఇన్సిడెంట్స్ కూడా బట్టలు సరిగ్గా లేవని చెప్పేసి అందరు కుర్రాళ్ళు వెంటబడి సెల్ఫీల కోసము ఆమెను టచ్ చేయాలని చెప్పేసి కూడా కొంతమంది ఆకతాయిల పని అయిందని చెప్పేసి కూడా కొంచెం చర్చ జరగడం మొదలైంది. ఆ చర్చ తర్వాతనే నిన్న సమంతది కూడా సెల్ఫీల కోసం అయితే ఎగబడడం జరిగింది ఫ్యాన్స్. హీరోయిన్లని హితో పలికే దాని గురించి శివాజీ గారు మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే సావిత్రి, సౌందర్యలే ఆదర్శం, నేటి తరం నటీమణులు పాత తరం దిగ్గజ నటీమణులను కూడా ఆదర్శంగా తీసుకోవాలని మీరు శివాజీ అయితే సూచించడం జరిగింది. మహానటి సావిత్రి, సౌందర్య ఎంత పద్ధతిగా ఉండేవారో చూడండి, వారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు, ఎంత ఇంటిల్లిపాది ఆదరించే వాళ్ళు, వారు ఎప్పుడు ఇలాంటి డ్రెస్సులతో ఎక్కడా కనిపించలేదు, నటనతో మెప్పించాలి కానీ అందాల ప్రదర్శనతో కాదంటూ కూడా హీరోయిన్లకైతే ఒక క్లాస్ తీయడం జరిగింది. అయితే నిన్న జరిగిన ఈవెంట్ అయితే సోషల్ మీడియాలో ఒక భారీ చర్చనైతే జరుగుతుంది. నిన్న రాత్రి అయితే జరిగింది. అయితే వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా రెండు వర్గాలుగా విడిపోవడం జరిగింది. కొందరు శివాజీ చెప్పింది అక్షర సత్యం, భారతీయ సంస్కృతిని కాపాడాలని మద్దతిస్తుంటే, మరికొందరు మాత్రం ఎవరికి నచ్చిన బట్టలు వారు వేసుకుంటారు, ఇలాంటి కామెంట్స్ చేయడం సరైంది కాదని చెప్పేసి కూడా ఘాటుగా విమర్శించడం కూడా జరుగుతుంది. రత్న, శ్రీపాల్, ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారటం, మీరు అన్నట్లుగానే నెటిజన్లు అందరూ కూడా కామెంట్లు చేయడం కూడా చూస్తున్నాం. మరి సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా స్పందించే అవకాశం ఉందనుకోవచ్చా?
అంటే నిన్న రాత్రి ఇది 10 గంటల సమయంలో జరిగింది. ఈ రోజు ఉదయం ఎవరైనా స్పందిస్తారా ఏంటనేది కూడా ఒక 10 గంటల తర్వాత లేకపోతే 9 గంటల తర్వాత ఎలాంటి కామెంట్స్, ఎలాంటి అభిప్రాయాలు అయితే వెలిపించనున్నారు. మనం 10 గంటల వరకు అయితే వేచి చూడాలి. ఎవరైనా రెస్పాండ్ అవుతారా హీరోయిన్లు? గతంలో కూడా చిన్మయి వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అవుతూ ఉంటారు. కానీ ఈ రోజు ఎవరు రెస్పాండ్ అవుతారని కూడా ఒక 9-10 గంటల వరకు మనకు తెలుస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా.